కృప చూపించే దేవుడు, నిశ్చయముగా కృపను బట్టి ఆస్వాదించేటువంటి ప్రభు, భూమి మీద తన బిడలకు శుభములు కలుగు చేసేటువంటి తండ్రి. నిశ్చయంగా ప్రభు మరొక దినములో ప్రవేశపెట్టి ఆయన కృపావాక్యాన్ని ధ్యానం చేయటానికి కృప చూపించిన ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు ఉదయకాలం మందు కృపావాక్య ధ్యానాల్లో దేవుని మాటలు వింటూ బలపడుతూ అనుసరిస్తున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ప్రభు మనకై ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని, కృపావాక్యాన్ని చదువుకొని ప్రార్థనా పూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. ఈ సమయంలో సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రుడికిచ్చును, అట్టివాడు దీవెన నందును. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఉదయకాలమందు మా కొరకై మీరు ఇచ్చినటువంటి కృపావాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. ప్రతి విషయాన్ని వివరించండి. మీ మాటలను బట్టి పరిశీలించుకోవటానికి, సరిచేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి నీ యందు మేము స్థిరపరచబడినట్లుగా నీతో అంటగట్టబడి ఫలించేటువంటి అనుభవం తీసుకువెళ్ళమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చదివినటువంటి మాటలలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, నిశ్చయముగా మన దేవుడు ఆయన దీవించేటువంటి దేవుడు, ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు, ఆయన కృప చూపించేటువంటి దేవుడు, మనకు శుభమును శ్రేయస్సును కలుగు చేసేటువంటి ప్రభు. నిశ్చయంగా ఆయన ఎన్నడూ కూడా తన బిడ్డల ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించే ప్రతి బిడ్డను కూడా ఎన్నడూ కూడా మర్చిపోకుండా ఆయన తన జ్ఞాపకములలో ఉంచుకునేటువంటి ప్రభువుగా ఉన్నాడు. అయితే ఎవరికి, ఎలాగా, ఎప్పుడు, ఎందుకు అని మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాటలలో దయా దృష్టి కలిగినటువంటి వారు ఉన్నారు. ఈ దయా దృష్టి కలిగినటువంటి వారు, వారి యొక్క దృష్టిలో దయ ఉంది, వారిలో ఉదార గుణము ఉంది, వారి యొక్క మంచి గుణ లక్షణాలను బట్టి వారు కలిగినటువంటి ఆహారమై ఉండొచ్చు. వాళ్ళు కలిగినటువంటి ఏదైనా కూడా కొంత దరిద్రునికి, లేక పేదవానికి, లేక అనాథులుగా దిక్కులేనటువంటి వారు కనిపించినప్పుడు అలాంటి వారిని చూసిన వెంటనే తనలో ఉన్నటువంటి, తనకు కలిగినటువంటి వాటిలో కొంత తీసి వాళ్ళకి ఇవ్వటానికి ఆ గుణము కలిగినటువంటి వాడు ఈ యొక్క దయా దృష్టి కలిగినటువంటి వాడు. కనుక ఇలాంటి వారు భూమి మీద దైవ దీవెనలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదములు ఎప్పుడు కూడా మెండుగా వారు కలిగినటువంటి వారుగా ఉంటారు. ఈ యొక్క పదాన్ని హిబ్రూలో ఏమని వాడారు అంటే, హిబ్రూ లాంగ్వేజ్లో బెరాకా
అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. బెరాకా అనేటువంటి పదాన్ని హీబ్రూ భాషలో, ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు అది తర్జుమాలో బ్లెస్సింగ్ అనే పదాన్ని వాడారు. తెలుగులోకి వచ్చేటప్పటికి దీవెన అనే ఒక పదాన్ని వాడారు తర్జుమా. ఈ బెరాకా అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే దీవెన, ఆశీర్వాదము, దేవుని అనుగ్రహము, శ్రేయస్సు. అలాగనే మరి బ్లెస్సింగ్కి వచ్చినప్పుడు కూడా దైవ దీవెనలని, ఆశీర్వాదములని. తెలుగులో కూడా మనం చెప్పుకోవాలంటే దేవుని కృప, శుభము, శ్రేయస్సు అనేటువంటి అర్థాలు ఇచ్చేటువంటి పదాలుగా ఉన్నాయి. ఈరోజు దేవుని యొక్క మహా ప్రేమను బట్టి ఆయన ప్రతిదీ కూడా పరిశోధిస్తాడని, మన యొక్క క్రియల ఫలము మనము అనుభవించేటట్లుగా ఆయన సంతోషపరుస్తారని దేవుని యొక్క వాక్యం నుంచి మనము అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. ఈరోజు మనకు దీవెన రావాలి, దేవుని యొక్క దీవెనలు మనము పొందుకోవాలి అనే యొక్క మాట మీద మనం ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యము మనకు ఏమని బోధన చేస్తుంది అనేది వాక్యం నుంచి చూచి మనము ఏం విడిచిపెట్టాలి, ఏవి సరి చేసుకోవాలి, ఎలాగుంటే దేవుని యొక్క ఆశీర్వాదమును కానీ దీవెనలు కానీ మనము పొందుకోగలము, ఆ క్రమములో ఈ లోకములో మనము వర్ధిల్లగలము అనే విషయాన్ని వాక్యంలోకి వెళ్ళి మనం చూద్దాం. దైవ దీవెనల గురించి, అబౌట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ గురించి మనము చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనములో బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని రాయబడింది. ఈరోజు లోకములో ధనికులను కలుగు చేసినటువంటి వారు దేవుడే, పేదవారిని దరిద్రులను కూడా కలుగు చేసినటువంటి వాడు కూడా ఆయనే. లోకములో లో, మిడిల్, హై అనేటువంటి స్టేజీలకు వెళ్ళినటువంటి వారు ఉంటారు. మొత్తానికి బీదవాళ్ళు, వాళ్లకు సరైనటువంటి బట్టలు లేక, సరైనటువంటి వసతులు లేక, సరైనటువంటి సంపాదన రాబడి లేక వారు ఆ పేదరికములోనే, ఆ బీదరికములోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు తిని తినక పస్తులు కలిగినటువంటి వారుగా మనకు కనిపిస్తూ ఉంటారు, మన దృష్టికి వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే మన వంతు ప్రభు మనలను 3 పూట్ల ఆయన పోషించటం లేదా, మనకు తినుటకు, కట్టుకొనుటకు, త్రాగుటకు కావలసినటువంటి వసతులు, మనకు మంచి మంచి నివాసాలు, మంచి ఆ ఫెసిలిటీస్ ప్రభు కల్పిస్తున్నప్పుడు మనము తిరిగి దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసినటువంటి మనసు, మనం చేయవలసింది ఏంటి అంటే అలాంటి పేదవాళ్ళు కనిపించినప్పుడు వాళ్లకు వాళ్ళని కనికరించడం కానీ, వాళ్లకు ఒకవేళ సహాయము చేయాల్సి వస్తే వాళ్ళకు చేయటం కానీ చేసినప్పుడు నువ్వు ఇచ్చేది ఆ పేదవాడికి. అయితే బైబిల్ చెప్పేటువంటి మాట, అది నువ్వు దేవునికి అప్పు ఇచ్చినట్లుగా. కనుక నీవు చేసిన ఉపకారముతో కూడినటువంటి ఆ పనిని బట్టి దేవుడు నీకు తిరిగి ప్రత్యుపకారము ఆయన చేయటానికి నీ విషయంలో ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అలాగా ప్రభు నీ విషయంలో ఆయన యొక్క దీవెనలు నీ మీద కుమ్మరించడానికి ఆయనకి ఇష్టమై ఉన్నది.
రెండవదిగా మరి ఒకటి మనం చేయకూడదు అని బైబిల్ చెప్తుంది. ఏంటి అంటే సామెతల గ్రంథము 28:27 ప్రకారంగా బీదలకిచ్చు వానికి లేమి కలుగుదు, కనులు మూసుకున్న వారికి బహు శాపములు కలుగును. బీదవానికి మనం సహాయం చేస్తుంటే లేమి అనేది, దరిద్రము అనేది మన దరిదాపులకు రాదు, కలగదు. అయితే ఆ బీదవాణ్ణి చూసినప్పుడు, ఆ బీదవాణ్ణి ప్రభు నీ దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు మరి నాకేమీ తెలీదు అన్నట్టుగా, తెలిసి తెలియనట్టుగా వారి విషయంలో కళ్ళు మూసుకొని పట్టించుకోకుండా ఉండేటువంటి మనసు ఉంటే వారి మీదకి శాపాలు వస్తాయి అనేది కనుక మనం అలాంటి వారము కాదు. అలాంటి పనులు ఎన్నడూ కూడా మనం చేయకూడదు. తర్వాత మరి బైబిల్లో మనం చూసినప్పుడు రెండో పాయింట్గా సామెతల గ్రంథము 14:21 తన పొరుగు వాణ్ణి తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. పొరుగు వారిని మాటల చేత, ఉన్నటువంటి హోదా అంతస్తులను బట్టి, అధికారాన్ని బట్టి మరి చలామణి అవుతున్నటువంటి వారికి ప్రతిదీ కూడా వాళ్ళు మరి వాళ్ళ దృష్టిలో ఏదైనా చేయగలము అని ఉన్నటువంటి వీగుతున్నటువంటి అహంకారముతో కూడినటువంటి గర్వం కలిగినటువంటి వారు ఎదుటివాని యొక్క మాటలను, ఎదుటివారి యొక్క వారి జీవితాన్ని గురించి కానీ ఏదైనా కూడా తిరస్కరించేటువంటి వారుగా, మరి తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉన్నవారు, అది వాళ్ళ దృష్టికి ఏగా ఎంచబడదంటే పాపము చేసేటువంటి వారుగా వారికి అది పాపంగా ఎంచబడుతుంది. అయితే బీదలను కటాక్షించువాడు, వారిని చూసినప్పుడు చేయగలిగినటువంటిది, ఇవ్వగలిగినటువంటిది చేయగలిగితే వారు ధన్యులు. ధన్యులకు తెలుగు తర్జుమా వాళ్లకు దీవెనలు అంటే మరి అర్థం ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఏ కొరత కొదువు లేకుండా మరి వాళ్ళకి సమృద్ధితో నింపబడేటువంటి కలిగి ఉన్నటువంటి అనుభవంలో ప్రభు వారిని ఉంచుతారు. మూడవదిగా బైబిల్లో మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 14:31 దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. మూడో మాటకు వచ్చినప్పుడు దరిద్రుని బాధ పెట్టకూడదు. వారిని బాధ పెడితే వారి సృష్టికర్తను నిందించువాడు. ఎందుకంటే బీదవాడిని, దరిద్రుడిని, ధనవంతుణ్ణి దేవుడే కలుగు చేశారు. ఎందుకొరకు ఆయన కలుగు చేశారు? వారి విషయంలో లోకము ఏం నేర్చుకోవాలి, ఎలాంటి పాఠాలు నేర్పించబడుతున్నాయి, ఎలాంటి మరి క్రమము అనేది వాళ్ళకి తెలియజేయడానికి ప్రభు కలుగు చేశారు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. అలాంటిది వారి విషయంలో బాధించటం కానీ, వారిని శ్రమ పెట్టడం కానీ చేయకూడదు. వారి విషయంలో చేయగలిగినటువంటిది, ఇవ్వగలిగినటువంటిది, పెట్టగలిగినటువంటిది ఉంటే చెయ్యి, లేకపోతే నువ్వు మౌనంగా ఉండటం అనేది ఎంతో మంచిది. ఒకవేళ మౌనంగా ఉన్నా కూడా నీవు వాక్యానుసారంగా ఏమని నువ్వు పిలువబడతావంటే పిస్సనారితనము కలిగినటువంటి వాడు. ఆ పిస్సనారితనము కూడా అది గొప్ప పాపముగా ఎంచబడుతుంది. ఈరోజు దరిద్రుని బాధిస్తే ఆ దరిద్రుని పుట్టించినటువంటి, ఆ దరిద్రుని పోషిస్తున్నటువంటి, ఆ దరిద్రుని జీవింపచేస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నువ్వు నిందిస్తున్నావు, అవమానిస్తున్నావు, కించపరుస్తున్నావు, తక్కువ చేసి ఆయన మాట్లాడుతున్నావు. వారిని చేస్తే దేవుని చేసినట్లుగానే అని వాక్యం చెప్తుంది. కనుక అలాంటి బీదవాళ్ళను కనికరించగలిగితే నీవు ఇప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తున్నావు.
దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది, నన్ను గణపరచు వారినే నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించినటువంటి వారిని వారు తృణీకారముగా మార్చబడతారు అన్నట్లుగా. తర్వాత 4వ విషయానికి వచ్చినప్పుడు సామెతలు 22:16 ప్రకారంగా లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయవానికి ధనవంతులకు ఇచ్చువారికి నష్టమే కలుగును. లాభం కలగాలని దరిద్రుల కాడ అన్యాయం చేసి దోచుకొనొచ్చు, వాళ్ళకి లాభం రావాలని దరిద్రులను దోచుకొని లేంటి వాళ్ళకి అన్యాయము చేస్తూ ధనవంతులకి అది తిరిగి ఇచ్చినటువంటి వారికి, అంటే వాళ్ళ లాభము ఈ దరిద్రులకి పాపం వాళ్ళకి నోరు లేక, వారికి శక్తి లేక, వాళ్ళకి మరి నోరు తెరిచి అడగలేక, వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బట్టి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో వాడు ఏది చెప్పినా కూడా ధనికులకు, గొప్పవాళ్ళకి, పెద్దోళ్ళకి భయపడుతూ వాళ్ళు ఎంతో తగ్గింపుతో ఉంటారు. అలాగని వారి యొద్ద దోచుకొని వాళ్ళకి అన్యాయం చేసి అవి తీసుకెళ్ళి వేరొక విధంగా పెట్టుబడి పెట్టి వేరొక వాటిలో వాడి లాభం పొందటానికి వాడికన్నా ధనికుడికి అప్పుగానో లేదంటే వ్యాపార విషయంలో షేర్స్ అని వాటిలో కానీ పెడితే ఆ డబ్బులు తీసుకెళ్ళి వెంటనే వాడికి నష్టము కలగటమే కాకుండా వాడు కలిగిన మొత్తం కూడా ఊడ్చుకుని పోతుంది అనే విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగా బైబిల్లో మనం ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యము ఏమని మనకి తెలియచేస్తుందంటే, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 35వ వచనములో, మీరును ఇలాగా ప్రయాసపడి బలహీనలను సంరక్షించవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలని అన్ని విషయములలో మీకు మాదిరి చూపించితనని చెప్పాను అనే మాట పౌలు గారు చెప్తున్నారు. ఎప్పుడు కూడా మరి ఎప్పుడు కూడా పుచ్చుకునుట కంటే ఇచ్చుట మేలని ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడు కూడా పుచ్చుకోవాలి కాదు, నీవు ఇచ్చినప్పుడే నీకు మరి బావిలో నీరుని తోడే కొంది ఊట ఏ విధంగా అయితే మరి తిరిగి నూతనమైనటువంటి ఫ్రెష్ వాటర్ ఇస్తుందో, అలాగనే నీ కలిగిన దాంట్లో ఇతరులకి ఇచ్చేటువంటి ఉదార భావం కలిగినప్పుడు నీకు అవి ఎలాగ ఉంటుందంటే ఇంకా నూతనమైనటువంటివిగా, ఇంకా క్రొత్తవిగా, ఎక్కువగా నువ్వు కలిగి ఉండటానికి ఆస్కారం కలిగినటువంటి పరిస్థితి నీకు కలుగుతుంది. అలాగనే హెబ్రీ పత్రిక 13:16 ప్రకారంగా ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనటువంటివి. ఉపకార ధర్మము చేయ మర్చిపోకుడి. ఎదుటివానికి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ఉపకార ధర్మం. ధర్మం ఏమేమి చెప్తుంది? ఎదుటివాడికి ఉపకారము చేయమని చెప్తుంది. ఆ విషయంలో మీరు మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనటువంటివి. ఈ క్రమంలో బైబిల్లో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుంచి 40 వరకు చూసినప్పుడు, మనం ఈ లోకంలో జీవించిన జీవితాన్ని ముగించుకొని పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సింహాసనం మీద ఆయన ఆశినటువంటి ప్రభు ఎదుట మనం నిలబడతాం. మనం వెళ్ళగానే మరి గొర్రెలను మేకలను వేరు చేయబడతాయి. దేవుని భక్తులు గొర్రెలు, మరి భక్తిహీనులు అనేటువంటి వారు మేకలు. వాళ్ళు దేవుని మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి ముగించినటువంటి జీవితాలు
మన జీవితాలు దేవుని చిత్త ప్రకారంగా జీవించి ముగించినటువంటి జీవితాలు. మనము పరలోకానికి వెళ్ళగానే దేవుని యొక్క సింహాసనము ఎదుట మనము చేరుకోగానే మనము యేసు ప్రభువారు మనతో మొదటగా మనం చూడగానే అనేటువంటి మాట ఏంటంటే, నా తండ్రి చేత ఆస్వాదించబడినటువంటి వారులారా రండి, లోకము పుట్టక ముందే మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మీ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని ఆహ్వానం పలుకుతూ యేసు ప్రభు ఆ మాటలు పలుకుతారు. వెంటనే ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు దేవునితో ఇలాగంటారు, ప్రభువా, మమ్మల్ని ఇంతగా మీరు మమ్మల్ని హెచ్చించడానికి, గౌరవించడానికి, ఆహ్వానించడానికి మాలో ఏముందని, ఏం చూశారు అన్నప్పుడు యేసు ప్రభువారు అనేటువంటి మాట ఏంటంటే, నేను లోకములో నేను ఆకలి వేసినప్పుడు నాకు అన్నం పెట్టారు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలను ఇచ్చారు, నీ బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చారు, నాకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేశారు. ఇలాగా మీరు చేశారు కాబట్టి ఈరోజు మీకు ఈ ప్రతిఫలము అన్నప్పుడు, ప్రభువా, ఎప్పుడు కూడా మేము మీకు చేసినట్లుగా ఎప్పుడు కూడా మాకు జ్ఞాపకము లేదే, మా గమనంలోకి అవి గుర్తు రావట్లేదే అన్నప్పుడు వెంటనే యేసు ప్రభువారు అంటారు, ఈ పేదవాడికి చేస్తే, ఈ దరిద్రునికి చేస్తే, ఈ దిక్కులేనటువంటి వారికి చేస్తే, ఈ అనాథలకు చేస్తే, ఈ విధవరాలకు చేస్తే నాకు చేసినట్లే అని ప్రభు మనల్ని అక్కడ గొప్పగా ఆయన గౌరవించటం, ఘనపరచటం అనేది జరుగుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్నలారా, అక్కలారా, తల్లులారా, ఈరోజు మనకిచ్చినటువంటి జీవితము ఎంత శ్రేష్టకరమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఆ జీవితాన్ని జీవించడానికి ఎలాంటి వసతులు ప్రభు మనకు కల్పించారో అవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. అయితే మన ఎదుట బీదవాళ్ళు ఉన్నారు, మన ఎదుట దరిద్రులు ఉన్నారు, మన ఎదుట అనేక మంది దిక్కులేటువంటి వారు కనిపిస్తూ ఉంటారు. సరిగా కట్టుకోవటానికి బట్టలు లేక, సరిగా వారికి వసతులు లేక, స్నానాలు లేక, తగినటువంటి సౌకర్యం లేక, మరి తినటానికి తగినటువంటి ఆహారం సరిపోక మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు అలాంటి వారిని ప్రభు మనకు అన్నీ ఇచ్చి ఆయన మనల్ని మరి పరీక్షిస్తాడు. నేను ఇంతగా ప్రేమించి నా బిడ్డలకు ఈ విధంగా నేను చేసిన మేలును బట్టి ఇతరులకి అలాంటి ఉదార భావంతో చేస్తారా అని మన దృష్టికి వారిని తీసుకుని వచ్చినప్పుడు వెంటనే క్రీస్తు యేసు మనసు కలిగినటువంటి వారముగా దేవుని కుమారులుగా పిలువబడుతున్న మనము వాళ్ళని కనికరించడం కానీ, కటాక్షించడం కానీ, వాళ్ళకి మేలు చేయటం కానీ ఎన్నడూ కూడా మర్చిపోకున్నంత కాలము మనము దేవుని యొద్ద నుంచి ప్రత్యుపకారము పొందుకుంటూ మనకు కలిగింది అంతకంతకి వృద్ధి కావటానికి ఎవరికో వ్యాపారాలు పెట్టడం కాదు, కానీ అది వారికి ఇస్తే దేవునికి నువ్వు అప్పిచ్చినట్లు అని రాయబడింది. ఈ మాటలను బట్టి మరి దేవుని యొక్క దీవెనలు మనం కలిగి ఉండటానికి మనలో ఉన్నటువంటి దృష్టి, మనలో ఉండవలసిన లక్షణము, మరి మనలో ఉన్నటువంటి ధర్మము ఏంటో వాక్యం చెప్పింది. కనుక మరి పుచ్చుకునుట కంటే ఇచ్చుట మేలని యేసు ప్రభువారే స్వయాన చెప్పారు. కాబట్టి అలాంటి కార్యాలు చేయటము దేవునికి ప్రీతికరము. అది మర్చిపోకుండా ఈ మాటలను బట్టి సరిచేసుకుందాం, సర్దిద్దుకుందాం. తిరిగి మనం ఎక్కడ కోల్పోయామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ మనకు లేమి అనేది రావడానికి కారణం ఏంటో ఈ మాటలను బట్టి పరీక్షించుకొని సరిచేసుకొని తిరిగి బెరాక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, కృపను మనము ఆయన యొక్క మన శ్రేయస్సు కోరి మన జీవితంలో చేయబోతున్న ప్రతి కార్యాన్ని మనము పొందుకోవటానికి
సిద్ధపడదాం. అట్టి స్థితి ప్రభు ప్రతి బిడ్డకి అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, జీవము కలిగినటువంటి జీవాధిపతి, ఉదయకాలమందు మీ దీవెన గురించి మాతో మాట్లాడారు. మరి మేము దీవెనలు కలిగి ఉండటానికి, మేము ధన్యులు కావటానికి, ఆస్వాదించబడటానికి మాలో ఉన్నటువంటి లోటు ఏంటి, బలహీనత ఏంటో మీరు మాకు బయలుపరిచారు. ఈ మాటలను బట్టి మా ప్రియులందరూ కూడా మరి విన్నటువంటి వారిలో అలాంటి బలహీనలు ఉంటే వాళ్ళని తిరిగి సరిచేసుకొని బిడ్డలు బలపరచబడి నీ నామ మహిమ కొరకు, ఘనత కొరకు తిరిగి తగినటువంటి నిర్ణయాలతో ముందుకు సాగటానికి ద్వారం తెరవమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి, మన దేవుని ప్రేమ, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆనంద సంతోషాలు, కాపుదల, నడిపింపు ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.